బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటి కల్పికపై కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. గత నెల 29న ప్రిజం పబ్ లో నటి కల్పిక హంగామా చేశారు. బిల్ పే చేయకుండా నానా రచ్చ చేశారు. ప్రిజం పబ్ యాజమాన్యం సిబ్బందితో గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా పబ్ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఆవిడ సిబ్బందిపై దుర్భాషలాడుతూ బాడీ షేమింగ్ కు పాల్పడ్డారు. కల్పిక తీరుపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పబ్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. దీంతో కల్పికపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. हमको क्या मिलता है? हमको क्या मिलता? जानबूझ के हमको क्या मिलता? यही तो मिलता ना आपका फिल्म में कॉम्प्लीमेंट्री कराना चाह रहे हैं। कॉम्प्लीमेंट्री दिए वही तो कॉम्प्लीमेंट्री करा रहे हैं। क्या करा रहे हैं? हमसे जो होता है वो दे सकते हैं। वो सब आप लोग खा लीजिए। हमको नहीं चाहिए अपना खाना। जितना हो सकता है हमको नहीं चाहिए अपना खाना। हमसे जितना हो सकता है उतना कर दे। आप मेरे मुंह में मत मारो। नहीं मारी, नीचे मारी। मालूम आपके मुझको डिजर्व भी नहीं करता है वो बिल। पूरा रिकॉर्ड कर, लाइव कर, लाइव कर, पूछ के ये काम लाइव कर, लाइव कर। आप ये लाइव करो। चल छोड़ना शुरू करेंगे. बहुत हो गया. రికార్డ్ తీరా మొత్తం ఫుల్ లెంత్ అన్ని యాంగిల్స్ నుంచి క్యాప్చర్ చేయండి. మీకు కావాల్సింది అదే కదా మేడం. మీకు కావాల్సింది అదే కదా మేడం. కాంట్రవర్సీ కావాలరా నాయనా, నీకు అర్థం కావట్లేదు. ఎస్పెషల్లీ ద సాస్ అండ్ దట్ హ్యాస్. మాట్లాడండి, పర్లేదు, వింటున్నారు, మీడియానే వింటున్నారు. నేను మీడియా కార్డు పెట్టుకోవడం మర్చిపోయాను, తప్పైంది నాది. పర్లేదు, మాట్లాడండి. He's born from his own mother's womb apparently. He doesn't know the meaning of OCDK and he's going like this for OCDK. Wait. Let us speak. She has this talent speaking about. I have world's greatest talent, not just India's greatest talent. Okay. Yeah, everyone knows it. Everyone knows it. Like battery, you have no, I have not. I have another phone. Don't bother. I am taken care very well. Blackmailer. I am done. Blackmailer. Oh yeah. You just have. Do you have? चल छोड़ना शुरू करेंगे. बहुत हो गया. రికార్డ్ తీరా మొత్తం ఫుల్ లెంత్ అన్ని యాంగిల్స్ నుంచి క్యాప్చర్ చేయండి. మీకు కావాల్సింది అదే కదా మేడం. మీకు కావాల్సింది అదే కదా మేడం. కాంట్రవర్సీ కావాలరా నాయనా, నీకు అర్థం కావట్లేదు. ఎస్పెషల్లీ ద సాస్ అండ్ దట్ హ్యాస్. మాట్లాడండి, పర్లేదు, వింటున్నారు, మీడియానే వింటున్నారు. నేను మీడియా కార్డు పెట్టుకోవడం మర్చిపోయాను, తప్పైంది నాది. పర్లేదు, మాట్లాడండి. He's born from his own mother's womb apparently. He doesn't know the meaning of OCDK and he's going like this for OCDK. Wait. Let us speak. She has this talent speaking about. I have world's greatest talent, not just India's greatest talent. Okay. Yeah, everyone knows it. Everyone knows it. Like battery, you have no. సినీ నటి కల్పికపై కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. గత నెల 29న ప్రిజం పబ్ లో నటి కల్పిక హంగామా చేశారు. బిల్ పే చేయకుండా నానా రచ్చ చేశారు. ప్రిజం పబ్ యాజమాన్యం సిబ్బందితో గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా పబ్ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించారు. సిబ్బందిపై దుర్భాషలాడుతూ బాడీ షేమింగ్ కు పాల్పడ్డారు. కల్పిక తీరుపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పబ్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. దీంతో కల్పికపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, సినీ నటి కల్పిక ఎవరైతే ఉన్నారో కొద్ది రోజులుగా ఆమె హల్చల్ చేసిన వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగింది అక్కడ? అంతే ఆమె గొడవకు దిగడానికి గల ప్రధాన కారణం ఏంటి? టాలీవుడ్ నటి కల్పిత గణేష్ పై 324/4 352 351/2 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. గత నెల 29న ప్రిజం పబ్ లో బిల్ చెల్లించకుండా తమ సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిందని చెప్పేసి కల్పితపై ఫిర్యాదు అయితే చేశారు. బర్త్డే కేక్ విషయంపై ప్రిజం పబ్ నిర్వాహకులు ఆమెకు మధ్య తీవ్ర వాగ్వాదం అయితే జరిగిన విషయం తెలిసిందే. దీంతో పబ్బు నిర్వాహకులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే చేశారు. కోర్టు అనుమతితో కల్పితపై వారు కేసు నమోదు చేశారు. తమపై ప్లేట్
కేక్లు విసరడంతో పాటు బాడీ షేమింగ్ కూడా కల్పిత చేశారని చెప్పేసి పిజం సిబ్బంది అయితే తెలిపారు. ఇప్పటికే పబ్బు యాజమాన్యంపై కల్పిక కూడా కేసు పెట్టిన విషయం తెలిసిందే. గొడవకు సంబంధించిన పలు వీడియోలు నటి కల్పిక కూడా తన సోషల్ మీడియాలో పంచుకుంది. పిజం పబ్బు సిబ్బంది తనపై బూతులతో రెచ్చిపోయారని చెప్పేసి ఆవేదన అయితే చెందుతుంది. తనకు డ్రగ్ అడక్ట్ అంటూ దాడి చేసినట్లు ఆమె అయితే పేర్కొంది. గొడవ విషయంపై పబ్బు యాజమాన్యం పట్ల పోలీసులు అయితే ఫిర్యాదు చేశారు. చేసే వాళ్ళు కూడా అలానే ప్రవర్తిస్తారని చెప్పేసి కల్పిత ఆరోపించింది. ప్రస్తుతం ఇరువురి ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. సవంతి అయితే లెనిన్ కల్పిక మోతాదుకు మించి మద్యం సేవించి ఈ విధంగా గొడవకు పాల్పడిందని అనుకోవచ్చా? సవంతి ఏదైతే అంటే అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అయితే మద్యం సేవించిందని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ విషయం పైన పోలీసులు కూడా దర్యాప్తు అయితే చేపడుతున్నారు. సవంతి థ్యాంక్ యూ లెనిన్.